హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం గుడికి వెళ్ళిన వెంటనే మనకు హారతి దొరికిందంటే ఎంత అదృష్టమో కదా. అలా నేను వినాయకుని చూడాలని వెళ్తే నాకు కూడా మంచిగా హారతి దొరికింది. సర్వప్రియాయ నమః, మహాదేవాయ నమః, ఆది పూజితాయ నమః, సర్వయంత్ర స్వరూపిణే నమః, సర్వయంత్రాత్మకాయ నమః, పవిత్ర వినాశకాయ నమః, శివప్రియాయ నమః. మంగళహారతి అయిన వెంటనే అక్కడ ఉన్న స్వామీజీ మంచిగా వినాయకుడు పాటలు పాడారనమాట. భలే అనిపించింది. యజ్ఞ సమానం భవ భవ గణపతి దివ్య నమస్తే గజముఖ భుత్తం గిరిజానేతశ శృంగం మోదకహస్తం ప్రీతి సపన సఫలం నయనత్రయనాగ విభూషిత నానా గణపతితో తత్తన్నానా గణపతితో నయనత్రయవరనాగ విభూషిత నానా గణపతితం అలా హారతి అయిపోయినాక మళ్ళీ మహామంగళహారతి ఇచ్చారు. లైట్లన్నీ ఆపేసి స్వామి మాత్రమే కనిపించేలాగా భలే అనిపించింది చూడటానికి. పశ్యతి పౌత్రం ప్రజయా పశువిర్మిథునై జాయతే. ఈ ప్లేస్లో హారతి తీసుకొని ఇంకొక దగ్గర వినాయకుడిని వెళ్తున్నాము. అక్కడ చాలా ఈరోజే నిమజ్జనం కూడా అంట, అందుకనేసి అంతా హడావుడి ఉండింది. అక్కడైతే మంచిగా అయోధ్య థీమ్తో, టెంపుల్ థీమ్తో మంచిగా మండపం వేసి అక్కడ దేవుడు పెట్టున్నారు. ముందరైతే పల్లకి కూడా పెట్టున్నారు. ఎందుకంటే ఆ రోజే నిమజ్జనం అంట, రోడ్లో పెట్టున్నారు అనేసి, ఎక్కువ రోజులు పెట్టి ఇబ్బంది అవుతుంది అనేసి ఆ రోజే నిమజ్జనం కూడా చేసేసారు. చిన్నపిల్లలు పెద్దలు అందరూ చిన్న వినాయకులను కూడా తీసుకొచ్చి అక్కడే పెట్టి నిమజ్జనం చేస్తున్నారు. అక్కడ నుంచి ఇంకొక దగ్గరికి అయితే బయలుదేరిపోయాం. అక్కడ ఇంకా చాలా లైట్ సెట్టింగ్స్ అన్ని మంచిగా డెకోర్ చేసి ఇంకొక 2 ప్లేస్లో గణేష్ని చూసుకుని అయితే ఈ గణేష్ చతుర్థి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారనేది కామెంట్ చేసేయండి. అంతవరకు స్టే ట్యూన్, బాయ్.